या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं. మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము పరాభవ నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది పూర్తి సశాస్త్రీయంగా, ఇందులో నా కల్పనలు కానీ నా భావాలు కానీ ఏమీ చూపించడం జరగదు. కేవలము సశాస్త్రీయంగా మాత్రమే చెప్పడం జరుగుతుంది. పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మీనరాశి పరిధిలోనికి వచ్చే నక్షత్రాలు, పాదాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే రేవతి 1, 2, 3, 4 పాదాలు ఈ మీనరాశి పరిధిలోకి వస్తాయి. వీరికి ఆదాయం 14గా సూచిస్తోంది, వ్యయం 11. అలాగే అంటే పర్వాలేదు, ఆదాయం ఎక్కువ ఉంది, వ్యయం తక్కువ. అలాగే రాజపూజ్యం 7, అవమానం 2. ఇది కూడా మనం బాగుంది. ఇక ఈ రాశి వారికి గురువు 3 రాశుల్లో సంచారం చేస్తున్నారు. 31వ తారీఖు 5వ నెల అంటే మే నెల 2026 వరకు మిథున రాశిలో అంటే చతుర్థ స్థానంలో సంచారం. తదుపరి 31వ తారీఖు 10వ నెల 2026 వరకు అంటే 5 నెలల కాలం కర్కాటకంలో అంటే మీనరాశికి 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అది చాలా శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. మిథునంలో ఉండగా శుభ ఫలితాలు ఇవ్వజాలడు. అట్లానే సింహంలో తదుపరి అతిచారం వల్ల వస్తారు, అక్కడ మళ్ళీ వక్రం. కాబట్టి ఇక్కడ ఈ 6వ స్థానంలో శుభ ఫలితములు విభజాలుడు. అయినా కర్కాటకంలో ఉన్న 5 నెలల కాలం మాత్రం శుభ ఫలితాలు గురువు ఇస్తూ ఉన్నారు ఈ రాశి వారికి. ఇక మీనరాశి వారికి జన్మంలోనే శని సంచారము, అంటే ఇది ఏలినాటి శని, అంటే ఈ తనుభావానికి సంబంధించింది కాబట్టి ఆరోగ్యపరమైన కొన్ని ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ఇకపోతే కేతువుని తీసుకున్నట్టయితే 6వ స్థానంలో కొంతకాలం ఉండి తదుపరి కొంతకాలం అంటే ఇక్కడ 5వ తారీఖు డిసెంబర్ నెల అప్పటి వరకు 6వ స్థానంలో ఉంటారు. ఆయన యోగకారకం అవుతారు. అక్కడి నుంచి సంక్రమణం చెంది 5వ స్థానంలోకి వెళ్తున్నారు. అక్కడ కొన్ని మళ్ళీ సంతానపరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇకపోతే రాహుగ్రహ సంచారం తీసుకున్నట్టయితే వ్యయ స్థానంలో డిసెంబర్ 5వ తారీఖు వరకు ఉంటారు. అది వ్యయ స్థానం. అక్కర్లేని ఖర్చులు, ధన వ్యయం, ధన నష్టం ఇత్యాదివన్నీ చాలా ఉన్నాయి. అక్కడి నుంచి సంక్రమణం చెంది ఆయన ఏకాదశి స్థానంలోకి వచ్చి అక్కడ మిగతా సంవత్సరం అంతా అక్కడ ఉంటారు. అక్కడ మాత్రం ఆయన కూడా యోగకారకమే. అంటే కేతు కొద్ది కాలం పాటు ఒక 3.5 నెలల పాటు రాహువు, 3 నెలల పాటు కేతువు, ఒక 5 నెలల పాటు గురువు యోగిస్తూ ఉన్నారు. శని పూర్తిగా వ్యతిరేకంగానే ఉన్నారు. కాబట్టి 3 గ్రహాలు పాక్షికంగా మనకి యోగిస్తూ కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే మిగతా ఫలితాలన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా, మూర్తిమంతం మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మనం ఇది పై అవుట్లుక్గా లోపలికి వెళ్తే మూర్తిమంతం కూడా పరిగణలోకి తీసుకోవాలి కూడా ఖచ్చితంగా. అంచేత ఇక్కడ ఈ రాశి వారికి మనం చెప్పుకోవాలంటే శుభాశుభ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ధనాదాయానికి లోటు ఉండదు, కానీ తగిన ఖర్చు కూడా ఉంటుంది. ఈ విధమైనటువంటి గృహంలో వివాహ శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాల్లో పొరపచ్చాలు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక విద్యార్థులకి మరుపు ఎక్కువగా ఉంటుంది. కష్టపడి చదివిన జ్ఞాపక శక్తి తగ్గడం వల్ల తగినన్ని మార్కులు రావు. ఎందుకంటే మర్చిపోయారు అక్కడికి వెళ్ళి పరీక్షల్లోకి. ఇది ఒక దౌర్భాగ్యం. ఈ విధంగా ఉంటుంది విద్యార్థులకి. ఉద్యోగస్తులకు అవకాశం వస్తుంది. అనుకూలమైన ప్రదేశాలకే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వటం జరుగుతుంది. అంచేత కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అక్కడ వాటరు, అక్కడ వాతావరణం, అక్కడ ఉన్నటువంటి సహ ఉద్యోగుల యొక్క వారితో ఉన్నటువంటి మైత్రత్వం, ఇటువంటి వాటిని కూడా పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది. వ్యవసాయదారులకి పంటలు బాగానే పండుతాయి, విపరీతమైన లాభాలు వస్తాయి. వ్యాపారస్తులకు కూడా క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి, వారికి కూడా మంచి లాభాలు వస్తాయి. అలాగే కళాకారులకి, ఈ క్రీడాకారులకి కూడా మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ పోటీపడి మంచి మంచి అవకాశాలు కూడా
తెచ్చుకోగలుగుతారు, మంచి గుర్తింపు తెచ్చుకోగలుగుతారు, ధనాదాయం కూడా చాలా బాగుంటుంది. ఇక కాంట్రాక్టుదారులు కూడా అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. రాజకీయంగా పలుకుబడి ఉన్నవాళ్ళు అలా వీళ్ళందరికీ మళ్ళీ ఆదాయాలు బాగా పెరుగుతాయి. మళ్ళీ కొత్త కొత్త కాంట్రాక్టులు కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ బిల్లులు రావడం ద్వారా వీళ్ళు చాలా తగిన సమయంలో రావడం ద్వారా మంచి మంచి అవకాశాలన్నీ అందిపుచ్చుకుంటారు. ఇక రాజకీయ నాయకులు కూడా పదవిని నిలబెట్టుకుంటారు. మంచిగా ప్రజలకు సేవ చేయటం, కొంతలో కొంత చేయటం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకోగలుగుతారు. వాళ్ళు కూడా రాణిస్తారు. ఈ విధమైనటువంటి పరిస్థితులు అన్నీ ఉన్నాయి. అలాగే స్త్రీలకు కూడా ధనాదాయం బాగుంటుంది. ఉద్యోగం చేసేవారికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయం కూడా చాలా బాగుంటుంది. కొంచెం శ్రమ ఎక్కువైనప్పటికీ కూడా మొత్తం మీద బాగుంటుంది. సంతాన రీత్యా కూడా సమస్యలు చికాకులుగా కొన్ని చికాకులు ఉంటూ ఉంటాయి. పంచమ స్థానం కొంతగా, ఎందుకంటే కేతు గ్రహ సంచారం జరుగుతోంది కాబట్టి అట్లాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మొత్తం మీద నెగ్గుకు రాగలుగుతారు స్త్రీలు కూడా. అయితే మొత్తంగా వీరు శనికి రాహుకి జపాలు చేసుకోవటం అనేది చాలా మంచిది. వీలుంటే మందపల్లి వెళ్ళండి. వీలుంటేనే అక్కడికే వెళ్తే అక్కడ దేవుడు వేరు, ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్న శనీశ్వరుడు వేరు అని మాత్రం అనుకోవద్దండి. ప్రపంచంలో ఎక్కడ ఏ దేవుడు ఉన్నా ఆ దేవుడి ప్రభావం ఒకటి, ఈ దేవుడి ప్రభావం ఒకటి. అక్కడ కొంతమంది చెప్తూ ఉంటారు అక్కడ దేవుడు చాలా అదేంటండి పవర్ఫుల్, మిగతా వాళ్ళ పవర్ తక్కువ. ఇవన్నీ తెలిసి తెలియని అజ్ఞానపు మాటలు. అది ఎవరు చెప్పినా అంతే, ఎంత మోనార్క్ చెప్పినా అంతే, అజ్ఞానం అది అంతే. అన్ని చోట్ల ఉన్న దేవుడు ఒకటే, అన్ని చోట్ల ఉన్నటువంటి దేవుడు పవర్ఫుల్లే. పవర్ లేనివాడు దేవుడే కాడు. నాలాగే ఉంటాడు ఏ పవర్ లేకపోతే. అంచేత అలాంటి మాటలు ఏం నమ్మక్కర్లేదండి. అక్కడ పవర్ఫుల్ దేవుడు అలాంటివి మీ ఇంటి పక్కన ఉన్నటువంటి చిన్న గుడిలో ఉన్న నవగ్రహాల్లో శనిశ్చరుడు కూడా మీకెవరో చెప్పారు చూడండి, ఆ స్థలంలో ఉన్నటువంటి ఆ శనీశ్వరుడికి ఏ మాత్రం ఆవగింజ కూడా తగ్గదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు అందుబాటులో ఉన్న దేవుణ్ణి ప్రార్థించండి. భక్తి ముఖ్యం, దూరం ముఖ్యం, ఛార్జీలు ముఖ్యం, డబ్బులు ముఖ్యం కాదు. ఇక్కడ మన భక్తి, ఆ దేవుడి మీద మనకి ఉన్న భక్తి, అదే ఆయనకి కావాల్సింది. మన భక్తి కావాలి కానీ మిగతా ఏం అక్కర్లేదండి. పత్వం అక్కర్లేదు, పుష్పం అక్కర్లేదు, ఫలంతో ఏదో ఇమ్మన్నారు, ఊరికే వెళ్ళకూడదు గొప్ప వాళ్ళ దగ్గరికి అనేసి. అది తప్పట్లేదు. కానీ వాటికంటే ముఖ్యం మనం ఏ దేవుడిని అయితే పూజిస్తున్నామో, ఏ దేవుడిని అయితే ప్రార్థిస్తున్నామో ఆ దేవుడి మీద మనకున్న భక్తి ప్రధానం. ఈ నాలుగిటి కంటే కూడా గుర్తించుకోండి. శుభం భూయాత్.